చీచీ సోషల్ మీడియా నెట్వర్క్. ఫోన్ తెరిస్తే అంతా చెత్త, కావాల్సింది కాకుండా అంతా ఇక్కడే. చావు తెలివితేటల వేదిక సోషల్ మీడియా. దురదృష్టవశాత్తు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అని, టిక్టాక్లని మహిళలు కూడా ఎక్కువ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. అదే సోషల్ మీడియాలో ప్రేమలని, ఇంకోటని ఒక బంధాలను కూడా ఏర్పాటు చేసుకోవడం చాలా దురదృష్టం. రీసెంట్గా కొన్ని మాధ్యమాల్లో చూస్తే తండ్రి కూతురులకి ఒక అక్రమ సంబంధం టైప్లో తీసుకొచ్చి దాన్ని విపరీతం ట్రోల్ చేయడం వల్ల ఎంత మనస్తాపానికి గురయ్యారో మనందరికీ తెలిసిందే. చీచీ సోషల్ మీడియా అంటుంది నేటి ప్రపంచం. ప్రస్తుత సోషల్ మీడియా మొబైల్తో మొత్తం ప్రపంచాన్ని తన అరచేతిలో ఉంచుతుంది. గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచంలోని ప్రతి విషయాన్ని క్షణాల్లో తెలుసుకునే పరిస్థితులు వస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది. సోషల్ మీడియాతో ఎంతో ప్రయోజనాలు ఉన్నాయో అంతే దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అసలు సోషల్ మీడియా పేరు చెప్తేనే బెంబేలెత్తిపోయే పరిస్థితి నేడు దాపరించింది. మానవ జీవితాలపై సోషల్ మీడియా చూపిస్తున్న ప్రభావంపై అక్షర శిల్పం టీవీ ప్రత్యేక కథనం. ఈరోజు మనం చూసినట్లయితే 4% విద్యార్థినులు దీనికి ఎడిక్ట్ అయిపోయారు. ఒకప్పుడు మనకి మీడియా లేదు, ఆ రోజుల్లో మనకి రేడియో ఉండేది. అది కూడా ఎక్కువ ఇంపార్టెంట్ విషయాలు మనకి BBC వాళ్ళ ద్వారా మనం తెలుసుకునేవాళ్ళం. కానీ ఈ రోజున సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ వచ్చేసి మీడియా అనేది అద్భుతంగా యావత్ ప్రపంచాన్ని శాసిస్తుందని మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో తెలుగు ఛానల్స్ చాలా ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్స్ వల్ల ప్రధానంగా మనకు లాభం ఏంటంటే, మనకు తెలియనిది ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవటం అనేది మీడియా యొక్క సారాంశం. అలాగే సైన్స్ ఎంతో ముందుకు పోతుంది. సైన్స్లో ఎంతో ఇతర దేశాలు కానీ భారతదేశం తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా స్పేస్లో కూడా మనం ప్రపంచంలో 4వ స్థానంలో మనం ఉన్నాం. వీటన్నిటిని చూస్తే ఒక సైన్స్ విషయంలో కానీ, లాంగ్వేజ్ విషయంలో కానీ, సోషల్ స్కిల్స్, సోషల్ నాలెడ్జ్ విషయంలో కానీ, మన సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లు, విలువలు, ఎథిక్స్, మరి ముఖ్యంగా సోషల్ రిలేషన్స్, సోషల్ స్కిల్స్, కుటుంబ వ్యవస్థ, సామాజిక యొక్క దృక్పథం, ఇవన్నీ తెలుసుకోవడానికి సోషల్ మీడియా చాలా ఉపయోగపడుతుంది. ఛానల్స్కి, మీడియాకి, సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎడిక్ట్ అంటే ఏంటంటే, నేను నా తోటి స్టూడెంట్స్ తోటి 3 months క్రితం ఒక రీసెర్చ్ స్టడీ మేము చేసాం. ఒక స్టడీ ఏంటంటే కొరియన్ డ్రామాస్, యానిమే, వీటి మీద మేము దగ్గరగా 400 మంది పైనే విద్యార్థులను, మేల్ ఫీమేల్ను స్టడీ చేయడం జరిగింది. రెండవ స్టడీ ఏంటంటే, సెల్ ఫోన్లో విద్యార్థులు గేమ్స్ ఆడటం, ఆ గేమ్స్కి ఎడిక్ట్ అవటం. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం మీకు తెలియజేస్తున్నాను. చాలామంది తల్లిదండ్రులకి ఈ విషయం తెలియదు. మరి ఈరోజు సమాజము, తల్లిదండ్రులు, ముఖ్యంగా స్కూల్ టీచర్స్, కాలేజీ టీచర్స్ తెలుసుకోవాలి. ఎవరైతే ఈ సోషల్ మీడియా వలన ఎడిక్ట్ అయిపోతున్నారో వాళ్ళకి డోపమైన్ లెవెల్స్ చాలా పెరిగిపోతుందని మీకు తెలియజేస్తున్నాను. లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా అధికంగా ఉంటుంది వీళ్ళల్లో. సోషల్ రిలేషన్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. ఆ సోషల్ రిలేషన్స్, స్నేహితులు, క్లాస్మేట్స్, ఒక టీచర్సే కాకుండా తల్లిదండ్రులతో కూడా వీళ్ళకి రిలేషన్స్ అనేవి బ్రేక్ అవుతున్నాయని మీకు తెలియజేస్తున్నారు. ఆలోచన లోపం వలన ఎడిక్ట్ అవటం, సూసైడ్కి దారి తీసినటువంటి సందర్భాలు మనకి చాలా ఉన్నాయి. ఇవే కాకుండా మరి మధ్యకాలంలో లాస్ట్ 4-5 years మనం చూసినట్లయితే చిన్నపిల్లల రేప్ కానీ, లేకపోతే మర్డర్స్ కానీ, మొన్నే మనం అనకాపల్లికి దగ్గరలో మరి ఒక 13 సంవత్సరాల అమ్మాయిని 26 సంవత్సరాల అబ్బాయి కత్తితో పీక కోసివేయటం, ఆ తర్వాత అతను సూసైడ్ చేసుకోవటం, ఇలాంటి పరిణామాలన్నీ మనం చూస్తుంటే, అలాగే లవ్ ఫెయిల్యూర్స్. ఈ రోజున అసలు లవ్ అంటే ఏంటో తెలియదు, ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలియదు. లవ్, ఫ్రెండ్షిప్ అనేది
బాగా మెచ్యూరిటీ లెవెల్ వచ్చినాక మనకు తెలుస్తుంది. కానీ ఎర్లీ అడాలసెన్స్లోనే వీళ్ళు స్నేహం లవ్ అన్నారు, ఇది ఇన్ఫెక్షస్ స్టేజీ, అసలు ఆ వయసులో వీళ్ళకి లవ్ ఫ్రెండ్షిప్ అనేది తెలియదని మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి వాళ్ళు స్కూల్ ఆబ్సెంటీజం కూడా అవుతున్నారు, డ్రగ్ అడిక్ట్స్ అవుతున్నారు, స్మోకింగ్ ఆల్కహాల్ అడిక్ట్స్ కూడా అవుతున్నారు. మరి ఈ కాలం మనం చూసినట్లయితే విశాఖపట్నంలో ఏ కార్నర్లో మనం చూసినా మరి విద్యార్థులు డ్రగ్ అడిక్ట్స్, ముఖ్యంగా గంజా అడిక్ట్స్ కూడా ఉన్నారు. కనుక ఈ మీడియా ప్రభావం అనేది గంజాయి కానీ అడిక్షన్ విషయం చూసినట్లయితే కొంతమంది యూత్ కానీ అడాలసెంట్స్ కానీ సినిమా హీరోలు లేకపోతే హీరోయిన్స్ లేకపోతే సినిమా డైరెక్టర్స్ని వాళ్ళను చూసి లేకపోతే వాళ్ళకి అట్రాక్ట్ అంటే ఎవరైతే వాటికి ఎడిక్ట్ అవుతున్నారో వాళ్ళని చూసి వీళ్ళు అలవాటు చేసుకోవటం, అడిక్షన్ అవ్వటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే నా కౌన్సిలింగ్ సెంటర్లో చాలామందిని చూశాను. హెయిర్ స్టైలు లేకపోతే వాళ్ళు వేసుకున్న షర్ట్లు, వాళ్ళు వేసుకున్న మిడ్డీలు కానీ ప్యాంట్స్ కానీ చూస్తుంటే మనం భారతదేశం ఒకప్పుడు విలువలతో కూడినటువంటి దేశము, మంచి సాంప్రదాయాలు, మంచి జాయింట్ ఫ్యామిలీ ఉంది. ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ స్లోగా అకల్చరైజేషను, వెస్ట్రన్ కల్చర్ అడాప్ట్ చేసుకొని, వెస్ట్రన్ కల్చర్ అడాప్ట్ చేసుకోవడం తప్పులేదు, అకల్చరైజేషను అలవాటు చేసుకోవడం తప్పులేదు. కానీ అందులో మనం మంచినే తీసుకోవాలి, అందులో మనం చెడుని తీసుకోకూడదు. మరి ఎక్కువ మంది చెడుని తీసుకొని దానివల్ల మళ్ళీ వాళ్ళు కాలేజీ డ్రాప్ అవుట్స్ లేదా స్కూల్ డ్రాప్ అవుట్స్, ఎగ్జామ్స్ ఫెయిల్యూర్ అవటం, సూసైడ్ దారి తీయటం అనేది ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం అనేది ప్రతి మనిషి నిత్య జీవితంలో ఒక అవసరంగా మారిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి మానవుడు ఏదో ఒక టైంలో సోషల్ మీడియాకు కనెక్ట్ అయి ఉంటాడు. ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుందన్న వివిధ అంశాలను వివిధ సోషల్ మీడియా వెబ్సైట్ హ్యాండిల్స్ వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకుంటారు. తిరిగి అప్డేట్ కూడా ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా యువతను ఇది గణనీయంగా ప్రభావితం చేస్తుందని చెప్పాలి. ఈ ప్లాట్ఫామ్లు కమ్యూనికేషన్, అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి, సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసే అవకాశాలు పెంచుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో అవి మానసిక ఆరోగ్యానికి కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.96 బిలియన్ల సోషల్ మీడియా వినియోగదారులు ఉన్నారని ఒక పరిశోధన అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 4.95 బిలియన్ల మంది వ్యక్తులు సోషల్ మీడియాలో చురుగ్గా నిమగ్నమై ఉన్నారని ఇటీవలి విశ్లేషణ డిజిటల్ రంగంలో చెప్పుకోదగ్గ పెరుగుదలను వెల్లడించింది. ఇది ప్రపంచ జనాభాలో 61.4% ఉంది. గత ఏడాదిలో 215 మిలియన్ల మంది వినియోగదారులతో అదనంగా 4.5% వార్షిక వృద్ధిని సాధించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల అయస్కాంత ఆకర్షణ నొక్కి చెప్తూ విస్తరణ రేటు ప్రతి సెకన్కు దాదాపు 6.8 మంది కొత్త వినియోగదారులకు చేరుకుంటుంది. ఏదైతే సమాజానికి ఉపయోగపడేలా ఉండాల్సిన మీడియాతో పాటు ఈరోజు సోషల్ మీడియా కూడా బాగా అభివృద్ధి చెందింది. సోషల్ మీడియాని విస్తృతంగా యువత అయితేనేమి, పెద్దవారైతేనేమి అన్ని వయసుల వారు విస్తృతంగా వినియోగించడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ప్రజలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి సోషల్ మీడియా ఈరోజు అనేక అకృత్యాలకు గురి చేయడం జరుగుతుంది. ఏదైతే మహిళల పట్ల అసభ్యకరమైన పోస్టులు పెట్టడం కానీ, వారి యొక్క ఫోటోలను అశ్లీలంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడం కానీ, ఒక బ్లాక్మెయిలింగ్ చేసే విధానం కానీ మొన్ననే చూస్తే సోషల్ మీడియాలో ఒక తండ్రిని ఒక కూతురికి కూడా ఒక రకమైన సంబంధాన్ని అంటగలుపుతూ ఏదైతే సోషల్ మీడియాలో వచ్చిన పరిస్థితి ఉందో ఇది సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే ఒక వివాహ సంబంధం ఏ విధంగా కుటుంబాలు ఒక అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చేయాలి అని చెప్పేసి అనుకున్నటువంటి బంధాలు కేవలం ఫేస్బుక్లోని, వాట్సాప్లోని, ఇన్స్టాగ్రాములోని ఏర్పడడం అనేది ఇది చాలా విచారించాల్సిన విషయం. దీనికి ఎట్టి పరిస్థితుల్లో అవగాహన కల్పించాలి. ఎక్కువ ప్రభుత్వ అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దీని ప్రత్యేకమైన స్క్వాడ్ ఏదైతే ఈరోజు గంజాయి, మద్యం, ఇతర మత్తు పదార్థాల కోసం ప్రత్యేకమైన స్క్వాడ్ ఏర్పాటు చేస్తున్నారో, సోషల్ మీడియాలో జరుగుతున్న అశ్లీలతలని కూడా ఏదైతే ఈ రకమైన పోస్టులు పెట్టడం కానీ, ఒక అమ్మాయిల్ని ట్రాప్ చేయడం కానీ, లేదంటే కొంతమంది అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని ట్రాప్ చేయడం కానీ ఏదైతే జరుగుతుందో దాని మీద ప్రత్యేకమైన స్క్వాడ్ పెట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్టును కూడా పరిశీలించే విధంగా మనం టెక్నాలజీని డెవలప్ చేయాలి. ఎందుకంటే
ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అమ్మాయిలు అబ్బాయిలు ట్రాప్ చేయడం కానీ, అబ్బాయిలు అమ్మాయిలు ట్రాప్ చేసి ఫేస్బుక్ ప్రేమలంట, ఇన్స్టాగ్రామ్ ప్రేమలంట ఈరోజు ఎక్కువైపోయి తల్లిదండ్రులు రోడ్డు మీద పడిపోయి పిల్లలు మాయమైపోయి ఇందులో వచ్చిన మెసేజ్ల ద్వారా అమ్మాయిలు అబ్బాయిల ట్రాప్లో పడి వెళ్ళిపోవడం, తల్లిదండ్రులు రోడ్డు మీద పడిపోవడం, కుటుంబాలు చిందర అయిపోతున్నాయి. ఈ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న కొన్ని కార్యక్రమాల ద్వారా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీనికి ప్రత్యేకమైన సోషల్ మీడియాలో జరిగే అశ్లీల వ్యవహారాలకు కానీ ఇటువంటి విషయాలకు కానీ ప్రత్యేకమైన స్క్వాడ్ పెట్టాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. గత కొన్ని నెలల్లో ఈ వృద్ధి మరింతగా తీవ్రమైంది. గత జూలై అక్టోబర్ 2023 మధ్య కాలంలో సెకన్కు సగటున 9.6 కొత్త వినియోగదారులు ఉన్నారు. ఈ మీడియా వినియోగం చిక్కులను, సమస్యలను లోతుగా పరిశీలించినప్పుడు ఇవి అందించే అపారమైన ప్రయోజనాలు, సాంభవ్య లోపాలు రెండింటినీ గ్రహించడం చాలా కీలకమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల ఒక కథనం ప్రకారం 2024లో భారతదేశంలో సోషల్ మీడియా వాడకం గణనీయంగా పెరిగిందని తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగిస్తున్న వారిలో భారతదేశ వాటా 32.2%, అంటే 46 కోట్ల మంది మన దేశంలో సోషల్ మీడియా వినియోగదారులున్నారు. సోషల్ మీడియా భారతీయ యువతకు అనేక ప్రయోజనాలు అందిస్తున్నప్పటికీ దాని ఉపయోగంలో ముఖ్యమైన ప్రతికూలతలు, సవాళ్లు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాను రోజుకు 3 గంటల కంటే ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆందోళన, డిప్రెషన్లకు దారి తీయవచ్చని నిపుణులు చెప్తున్నారు. సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ రీచ్ పెరుగుతుంది జనాలకి. దీన్ని ప్రతి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే దీనికి ఎటువంటి ఛార్జెస్ లేవు. ఈ ఛార్జెస్ లేకపోవటం వల్ల ప్రతి వాళ్ళు వాళ్ళకున్న యూజర్ ఐడీలు క్రియేట్ చేసుకుని చేస్తున్నారు. తద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కొన్ని వికృతమైన చేష్టలు కలిగిన వీడియోలు ఫ్రీగా లోడ్ చేసి పంపిస్తున్నారు. అవి చూసి చిన్న చిన్న పిల్లలు వాటి ప్రభావం అయ్యి వాటిని ఎలా చేయాలో కూడా ప్రాక్టికల్ చేస్తున్నారు. రీసెంట్గా మన రాష్ట్రంలో జరిగిన 5వ తరగతి అమ్మాయి అనుకుంటా, అమ్మాయి ఇంతవరకు బాడీనే దొరకలేదు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఉచితంగా ఏదైతే ఉందో అది ఎంత ఉపయోగకరంగా ఉందో అంతే దాని డబ్బులు వినాశకరంగా జరుగుతోంది. కాబట్టి ఈ ఇంత విస్తృత జనాభా ఉన్న దాంట్లో సోషల్ మీడియా ఒక ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎంత బాగుందో అట్ ది సేమ్ చెడు చేష్టలు చేయడానికి కూడా అంతే ప్రభావం చూపెడుతుంది. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. ప్రభుత్వ అనుమతి కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఓ పోస్ట్ నేను పెడుతున్నాను, దానికి అవతల వాళ్ళకి ఈలోపు డ్యామేజ్ జరిగిపోతుంది. తర్వాత ఎంక్వైరీ చేసి ఎవడు పెట్టాడు ఏంటి అనేది తెలుసుకుని వచ్చేలోపు డ్యామేజ్ జరిగిపోయి దానివల్ల ఆ కుటుంబానికో లేకపోతే ఆ సంస్థకో ఆ వ్యక్తికో అపారమైన నష్టం జరుగుతుంది. ఇటువంటివన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఖచ్చితంగా ఉండాలి. దీని మీద ఏదైతే కేంద్ర మంత్రిత్వ శాఖ ఉందో వాళ్ళ కంట్రోల్ పూర్తిగా ఐటీ అండ్ ప్రసార శాఖ ఖచ్చితంగా కంట్రోల్ ఉండాలి. సోషల్ మీడియా సామాజిక, రాజకీయ, పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచడానికి ఒక శక్తివంతమైన సాధనం. భారతీయ యువతలో ఇవి గణనీయమైన ఫాలోయింగ్ కలిగి ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్లు యువ వ్యాపారవేత్తలకు ఉత్పత్తులను, సేవలను విక్రయించడానికి మార్కెట్ను అందిస్తాయి. ఫ్రీలాన్సింగ్ ఎకానమీ, లింక్ ఇన్ వంటి సైట్లు, అవర్క్ వంటి ప్రత్యేక ప్లాట్ఫామ్ యువతను ఫ్రీలాన్స్ వరకు పనిచేసే అవకాశాలను కనుగొనడంలో సహాయపడతాయి. యూట్యూబ్, వ్లాగింగ్, మార్కెటింగ్ చేస్తూ డబ్బును సంపాదిస్తున్నారు. సోషల్ మీడియాతో అనేక ప్రయోజనాలు అందిస్తున్నప్పటికీ దాని ఉపయోగంతో అనేక ముఖ్యమైన ప్రతికూలతలు, సవాళ్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు మానసిక ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్. సోషల్ మీడియాలో రోజుకు 3 గంటల కంటే ఎక్కువ ఉపయోగించడం వల్ల ఆందోళన, డిప్రెషన్ భావాలకు దారితీయవచ్చు. ఇతరులు వారి జీవనశైలితో తమ జీవితాలతో పోలిక వల్ల తాము తక్కువ అనే స్థాయికి జీవితాలు దిగజారుతున్నాయి. సోషల్ మీడియా అనేది చాలా ఉపయోగకరమైంది. అలాగే ఆ ఉపయోగకరమైనది ఏంటంటే హద్దులు మీరిపోయి వాటి వల్ల ఇవి చేసే వ్యాఖ్యలు, ఈ టిక్టాక్లు, ప్రతిదీ యువత ఎంత ప్రభావితమైందంటే ఉదయం లేచి వాళ్ళకి అతి ముఖ్యమైనది జీవితంలో మొదటి విషయం ఏంటంటే ఫోన్, యూట్యూబ్, టిక్టాక్ చేసుకొని బీచ్ రోడ్కి వెళ్ళిపోవడం. వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా మర్చిపోయి చిన్న చిన్న వస్త్రాధరణ కూడా అతి ఘోరంగా ఉండి ఇప్పుడేం లేదు, ఒక మన వేసుకునే విధానాన్ని బట్టే అబ్బాయి మనస్తత్వం, ఒక అమ్మాయి వేసుకునే బట్టలు దాన్ని బట్టి కూడా ఉంటుందని నా అభిప్రాయము. యాక్చువల్గా నా దృష్టిలో సోషల్ మీడియా ప్రకారం ఏంటంటే గతంలో మనకి మీడియా మాధ్యమం అనేది పరిమితంగా ఉండేది. కొన్ని ఛానల్స్ వరకు ఒక పేరుగాంచిన 2-3 ఛానల్స్గానే ఉండేవి. అయితే ఈ సోషల్ మీడియా వచ్చేసరికి అంటే ఇప్పుడు స్వయం ప్రకటిత, ఇప్పుడు మనం ఏమనుకున్నాం అనేది సమాజానికి తెలియజేయడానికి ఇది ఒక మాధ్యమం. సోషల్ మీడియా అనేది ఒక మాధ్యమం. అయితే అది స్టార్టింగ్లో ఎలా ఉండేది అంటే ఖచ్చితంగా ఈ యొక్క మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే సొసైటీకి పనిచేస్తుందో అది అందరికీ ఉపయోగపడేలాగా చేయడం ప్రారంభించి
రాను రాను అది ఎలా మారింది అంటే మనం ఓవర్ డెవలప్డ్ అనే పేరుతో మన కల్చర్ వెస్టర్నైజ్డ్ కల్చర్. ఇప్పుడు వెస్టర్నైజ్డ్ కల్చర్ని మనం ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు, కానీ వెస్టర్నైజ్డ్ కల్చర్ ఎంతవరకు ఉండాలో అంతవరకే మనం నేర్చుకోవాలి. కానీ వెస్టర్నైజేషన్ అనేది డెవలపింగ్ వరకు మనం తీసుకోవాలి. కానీ అది మనం ఏ విధంగా ఒక పరిమితం లేకుండా ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలు కానీ ఎవరు ఎంతవరకు దీన్ని వాడుతున్నారు అంటే, ఉదాహరణకి ఒక సొసైటీకి సంబంధించిన విషయం ఏదైనా యూట్యూబ్ ఛానల్ కానీ లేదా ఈ సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా ఇది రన్ చేసిన వాళ్ళు వచ్చి దీని మీద మాట్లాడండి అంటే ఎవరో ఒక సబ్జెక్ట్ మాట్లాడితే అది జనంలోకి వెళ్ళద్దు. ఎందుకు అంటే జనం కూడా ఏంటంటే ఇందులో ఏదైనా అంటే వాళ్ళకి ఒక ట్రెండ్ అనేది అలవాటు పడి, ట్రెండ్ అనేది మనం మంచిది కూడా ట్రెండ్ చేయొచ్చు, అలాగే చెడుదాన్ని కూడా ట్రెండ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఉండే కల్చర్ మారిపోయే విధంగా మనందరం ఇది కేవలం ఒక గవర్నమెంట్లదేనే ఇచ్చేసేది కాదు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని రన్ చేసే కంపెనీలన్నీ కూడా వెస్టర్నైజ్డ్ కంపెనీస్. ఏదైతే పాశ్చాత్య దేశాల్లో ఉన్న కంపెనీస్ వాళ్ళ యొక్క కంట్రీస్ యొక్క రెగ్యులేషన్స్ని ఫాలో అవుతున్నారు. కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అంటే ఇప్పుడు వాళ్ళ సర్వీసెస్ని అన్ని దేశాలకి ఇచ్చేటప్పుడు ప్రతి దేశం యొక్క గైడ్లైన్స్ని వాళ్ళు పాటించారు. కాకపోతే వాళ్ళ రూల్స్ని ఇక్కడ ఇంపోజ్ చేయడం వల్ల వాళ్ళు విచ్చలవిడిగా వదిలేయడం వల్ల ఇట్లా జరుగుతుంది. అంటే ఒక మేజర్ మార్కెట్గా ఇండియా అయ్యింది. సైబర్ మోసాలు, బెదిరింపు, యువత ఆన్లైన్ వేధింపులకు, బెదిరింపుల వల్ల తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నారు. దీని వాడకం వ్యసనంగా మారి మన రోజువారీ కార్యకలాపాలకు, బాధ్యతలపై ప్రభావితం చేస్తుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయ సైకాలజీ విభాగం అధిపతి, ఏయూ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రిన్సిపల్, సీనియర్ సైకాలజిస్ట్, సీనియర్ ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు అన్నారు. మరి ఈ రోజున తల్లిదండ్రులు ఎక్కువ మంది న్యూక్లియర్ ఫ్యామిలీ కోరుకుంటున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు బిజీ, వీళ్ళు ఎప్పుడు కూడా సోషల్ స్టేటస్ కోసం, సోషల్ క్లాస్ కోసం ప్రయత్నాలు చేస్తూ పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. పిల్లలు ఏంటంటే ఇంతకుముందు రోజుల్లో స్కూల్ అయిపోయిన వెంటనే ఈవినింగ్ వచ్చి చక్కగా గేమ్స్, స్పోర్ట్స్ ఆడుకునేవాళ్ళు. ఈరోజు తల్లిదండ్రులు ఎక్కువ మంది అసలు వాళ్ళ అబ్బాయి ఇంటికి రాకూడదు, వాళ్ళ అమ్మాయి ఇంటికి రాకూడదు. ఏ స్కూలు లేకపోతే ఏ కాలేజీ అయితే సాయంత్రం 8 గంటల 9 గంటల వరకు ఉంటుందో అలాంటి యొక్క స్కూల్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటున్నారు. ఒకవేళ వచ్చినా వాళ్ళ మళ్ళీ ట్యూషన్ పంపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో పేరెంట్స్ లేట్ అవుతుంది కాబట్టి ఒక సెల్ ఫోన్ అనేది కొనేయటము, అది ఎందుకంటే టైము ఎక్కడున్నారు ఏంటో తెలుసుకోవడం కోసం. కానీ సెల్ ఫోన్ అనేది ఒక అడిక్షన్గా, ఒక వ్యసనంగా తయారైపోయింది. అదే కాకుండా సొసైటీ యొక్క ప్రభావం వలన, మీడియా ప్రభావం వలన, స్నేహితుల ప్రభావం వలన, నైబర్స్ ప్రభావం, లేకపోతే బెంచ్మేట్ ప్రభావం వలన ఎక్కువ మంది విద్యార్థులు లేకపోతే యూత్ కాస్ట్లీ సెల్ ఫోన్కు అలవాటు పడుతున్నారు. ఆ కాస్ట్లీ సెల్ ఫోన్ కొంతమంది తల్లిదండ్రులు కొనిస్తున్నారు. అది ఒక సోషల్ స్టేటస్ అయిపోయింది ఈ రోజున. ఒకప్పుడు నేను చూసింది ఏంటంటే 30 సంవత్సరాల క్రితం 555 సిగరెట్ ప్యాకెట్ చేతిలో ఉంటే, సిగరెట్ ఉంటే సోషల్ స్టేటస్ ఉంది. కానీ ఈ రోజున కాస్ట్లీ సెల్ ఫోను, పొరుగుడు సెల్ ఫోన్ ఉంటే అది మా అబ్బాయి సోషల్ స్టేటస్, మా ఫ్యామిలీ సోషల్ స్టేటస్ అని అనుకున్న దృక్పథంతో ఇది మంచిగా చెడు అనేది ఆలోచించకుండా అడిగింది కొనిస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే వాళ్ళకి ఇన్కమ్ అంత లేకపోయినా, కొనించలేకపోయినా వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఫోర్స్ తోటి బెదిరించి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పాపం వాళ్ళ మాటలు కాదనలేక వాళ్ళు అప్పులు చేసి లోన్స్ తీసుకొని కాస్ట్లీ సెల్ ఫోన్స్ కొనియటం కూడా జరుగుతుంది. ఒక సెల్ ఫోనే కాదు, కాస్ట్లీ బైక్లు కొనిస్తున్నారు. ఆ కాస్ట్లీ బైక్లు కూడా ఈ రోజున 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల బైక్లు కూడా కొనిస్తున్నారు. మరి ఈ మధ్యకాలంలో నేను చాలా కేసెస్ కూడా స్టడీ చేశాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెఫర్ చేసినవి చాలామంది ఎర్లీ ఏజ్లోనే కాస్ట్లీ బైక్స్ కాజేసి ఆ బైక్స్ని స్పేర్ పార్ట్స్ ఓపెన్ చేసి అందులో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. వీటిని వేరే రాష్ట్రాలకి తక్కువ రేటు కూడా వాళ్ళు అమ్మడం కూడా జరుగుతుంది. కనుక వీటిని మనం గమనించాలని కోరుకుంటున్నాను. అయితే ముఖ్యంగా యాజ్ ఎ సైకాలజిస్ట్గా తల్లిదండ్రులకు నేను చెప్పేటటువంటి మంచి విషయాలు ఏంటంటే, తల్లిదండ్రులు మీకెంత సోషల్ స్టేటస్, సోషల్ క్లాస్ మీద మీరు కాన్సన్ట్రేషన్ ఉన్నా ప్రతిరోజు
మీ యొక్క పిల్లల మీద ఒక 2 గంటల టైం అని వెచ్చించి ఆ 2 గంటల టైం వాళ్ళతోనే స్పెండ్ చేసి వాళ్ళ మంచి చెడులు తెలుసుకొని వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎంత లేటుగా వస్తున్నారు, లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారు, అసలు సెల్ ఫోన్లో ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి విషయాలు మాట్లాడుకుంటున్నారు అని కూడా గమనించాల్సిన విషయం మీకు ఎంతో ఏందో తెలుసు. ఎందుకంటే ఈ మధ్య సెల్ ఫోన్లో ఫోన్ బొమ్మలు కూడా బాగా చూస్తున్నారు. బ్లూ ఫిల్మ్, ఫోన్ అంటే బ్లూ ఫిల్మ్స్. మరి ఈ మధ్య కొన్ని సినిమాల్లో ఇలాంటివి చాలా మనకు బాగా కనిపిస్తున్నాయి కూడా. కానీ ఒకప్పుడు ఏంటంటే దీనికి ఇంతకుముందు కూడా సినిమా తీసిన తర్వాత అందులో దానికి ఒక సొసైటీ ఉంది, వాళ్ళు దానికి ఆ సొసైటీలో సోషాలజిస్టులు, సైకాలజిస్టులు ఉండేవాళ్ళు, అనాలిసిస్ చేసేవాళ్ళు, ఇలాంటి చిత్రాలు ఉండొచ్చు, ఇలాంటి చిత్రాలు ఉండకూడదని చెప్పేవాళ్ళు. కానీ వాటి ఇప్పుడు కూడా ఇలాంటి చాలా విపరీతం అయిపోయిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. దాని ఇంపాక్ట్ కూడా ఉందని మీకు తెలియజేస్తున్నాను. బ్లాక్మెయిల్ చేయటము, లేకపోతే ప్రేమ, లేకపోతే స్నేహము అటువంటి పదాలతో దగ్గర అవ్వడం జరుగుతుంది. ఇలాంటి అయినా కొంతమంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు, మోసపోతున్నారు, బ్లాక్మెయిల్ కూడా చేయబడుతున్నారు. కనుక తొందరపడి అమ్మాయిలు ఎవరికి మీ ఫోన్ నెంబర్లు ఇవ్వకూడదు, మీ యొక్క పాస్పోర్ట్లు ఇవ్వకూడదు. పార్టీలో కూడా ఫోటోలు తీసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ ఫోటోలు ఏ రకంగా దారి తీస్తే మనం చెప్పలేము. సో కనుక ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, వాళ్ళతో పాటు తల్లిదండ్రులు తీసుకోవాలి. స్కూల్స్లో కూడా సైకలాజికల్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్స్ కండక్ట్ చేయాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అలాగే సెక్స్ ఎడ్యుకేషను, అలాగే స్ట్రెస్ మేనేజ్మెంటు, అలాగే డిప్రెషన్ మేనేజ్మెంటు, స్ట్రెస్ కోపింగు, అలాగే అకాడమిక్ అండ్ కెరియర్ ప్రోగ్రామ్స్ మంచి సైకాలజిస్ట్ కాలేజీలు, స్కూల్స్ వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళతో ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్పించుకున్నట్లయితే, వీటితో పాటు డ్రగ్ అడిక్షన్ ప్రోగ్రామ్స్ కూడా చెప్పించుకున్నట్లయితే మనం రాబోయే రోజుల్లో మన దేశానికి మంచి సమాజాన్ని ఇస్తామని నేను ఆశిస్తున్నాను. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తప్పుడు సమాచారాన్ని వేగంగా వ్యాప్తి చేయగలవు. ఇవి అపోహలను, కొన్నిసార్లు ప్రమాదకరమైన చర్యలకు దారితీస్తుంది. ఈ మధ్య మనుషుల మధ్య కమ్యూనికేషన్ తగ్గి వర్చువల్ కమ్యూనికేషన్పై అతిగా ఆధారపడడం అనేది ఎక్కువైంది. ఇది ప్రతి మానవుడిని సామాజిక ఒంటరిగా మన చుట్టూ ఉన్న బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది. సోషల్ మీడియా నోటిఫికేషన్లు విద్యార్థులకు వారి చదువుల నుండి దూరం చేస్తుంది. అర్ధరాత్రి సోషల్ మీడియా వినియోగం నిద్రకు అంతరాయం కలిగించి అనారోగ్యం గురి కావాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా విద్యార్థులపై ప్రతికూల ప్రభావితం చేస్తుంది. దీనిని అధికంగా ఉపయోగించడం వల్ల విద్యార్థులు అధ్యయనం చేయాల్సిన స్కిల్స్, మనలో ఉత్పాదకత పెంచగల నైపుణ్యం, అభివృద్ధి వంటి వాటిపై వెచ్చించాల్సిన విలువైన సమయాన్ని వృధా చేసుకోవడమే అవుతుంది. యువతను ఆకర్షించే విధంగా ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ స్కామ్ వలలో పడి వారిపై తీవ్ర మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. అదే కాక ఆత్మహత్యల దిశగాను సైకోటిక్ బిహేవియర్ పెరిగి సమాజానికి యువత ప్రమాదకారి అయ్యే విధంగా చేస్తుండడంలో సందేహం లేదని, బాధ్యతలపై ప్రభావితం చేస్తుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగం అధిపతి, ఏయూ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రిన్సిపల్, సీనియర్ సైకాలజిస్ట్, సీనియర్ ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు అన్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.